జయ శ్రీరామ్. రామనామ శబ్దం విశిష్టత ఏంటిది? రామనామానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? రామ అనగా ఏంటి? రా ఆ మా లు కలిసిన శబ్దం రామ అని. ర అక్షరము రుద్రుణ్ణి అనగా పరమేశ్వరుడి. ఆ అన్నటువంటి అక్షరము బ్రహ్మం. మా అన్నటువంటి అక్షరము విష్ణువు సంబోధిస్తుంది. అనగా రామ అని ఒక్కసారి అనినంతనే త్రిమూర్తులను పూజించిన ఫలము కలుగుతుంది. రామ అన్నటువంటి శబ్దం జీవాత్మ పరమాత్మ స్వరూపమే ఇది. ఆ రామనామంలో రా అని పలికినప్పుడు ఆ అనే శబ్దంలో నుంచి ఎన్నో జన్మల పాపాలు బయటికి పోతాయట. అందుకే రా అని చూడండి, ఈ పెదవులు విడిపోతాయి. ఆ వెంటనే మా అని ఉచ్చరించడంతో బయట చేసినటువంటి పాపాలు మనలోనికి ప్రవేశింపలేవు. అసలు దగ్గరకు దరి చేరవట. మా అనగానే పెదవులు కలిసిపోతాయి. ఆ అన్న వెంటన మనం ఆ అని ఉచ్చరించడం వలన బయట పాపాలు మనలోనికి ప్రవేశించవు. మా అన్నటువంటిది పెదవులు రెండు కలిసిపోతాయి కనుక అవి మనలోకి చెడు అనేది చేరదట. అందుకే రామ అనగా మనకి ఇప్పుడు ఏమిటి అర్థమైందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమే రామ అన్నటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని